వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఐపీఎల్ సీజన్ జరుగుతుంది. గల్ఫ్ శాంతి చర్చలు చర్చానీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో 2020 నుంచి సాగుతున్న లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి యత్నాలు బయటపడ్డాయి. ఇవి ఇప్పుడు ఐటీ ఉద్యోగులు చేసే యువతుల తల్లిదండ్రుల్లో గుబులు రేపుతున్నాయి. ఉద్యోగ అవకాశం చూసి యువతులను లొంగ తీసుకోవడం, మతపరమైన వేధింపులకు గురిచేయడం, సామూహిక అత్యాచారాలు జరగడం వంటి ఘోరాలు వెలుగు చూశాయి. 40 రోజుల ఆపరేషన్తో ముంబై పోలీసులు 40 రోజుల పాటు రహస్య ఆపరేషన్ నిర్వహించి ఈ ఘోరాన్ని బయటపెట్టారు. 7-8 మంది మహిళా పోలీసులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా టీసీఎస్లో చేర్పించి హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మహిళా ఉద్యోగిని ట్రాప్ చేశారు. వాట్సాప్ గ్రూపులు, మతపరమైన సందేశాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా 6 పురుష ఉద్యోగులు, 1 మహిళా హెచ్ఆర్ అధికారిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, దానిష్, షారుఖ్ ఖురేషీ, రెజా రెహమాన్, తౌసిఫ్ అత్తర్ ఉన్నారు. వీరు కలిసి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ నడుపుతూ హిందూ యువతులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి లైంగికంగా వేధించారు. హిందూ దేవుళ్లపై అసభ్యకరంగా మాట్లాడటం, రంజాన్లో రోజా పాటించమని బలవంతం చేయడం, బీఫ్ తినిపించడం వంటి ఘోరాలు జరిగాయి. ఇక బాధితురాలి పోరాటం పోలీసులకు ధైర్యం ఇచ్చింది. ఒక హిందూ యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసి టీసీఎస్లో చేరింది. సీనియర్ ఉద్యోగి ఆమెపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. తర్వాత ఆమెను మొహరిన్ అనే మహిళ ఫోన్ చేసి ఆ ఉద్యోగి వివాహితుడని, తాను అతని భార్యనని తెలిపింది. దీంతో బాధితురాలు అతనిని నిలదీయగా వేధింపులు మొదలయ్యాయి. కంపెనీలో ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టంలో ఫిర్యాదు చేయగా ముస్లిం అధికారి ఇవన్నీ కామన్ అని తోసిపుచ్చారు. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘోరం బయటపడింది. పోలీసులు ఆపరేషన్ చేయకపోయి ఉంటే ఆ యువతి ఆక్రందన, అరణ్య రోధనగానే మిగిలేది. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇక నిందితులు అరెస్ట్ తర్వాత 3 రోజులకు టీసీఎస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అరెస్ట్ అయిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. కానీ వారి నేరాల గురించి, బాధితులకు జరిగిన అన్యాయం గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ కూడా ఇవ్వలేదు. ఈ ఘటన కార్పొరేట్ ప్రపంచంలోని లోటుపాట్లను బయటపెట్టింది. బాధితురాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఇందుకు నిదర్శనం. హిందువులను లక్ష్యంగా చేసుకొని చేసిన వేధింపులు మతపరమైన వివక్షకు నిదర్శనం. మతపరమైన ప్రమేయం ఉన్న ఉద్యోగులు కీలక పదవుల్లో ఉంటూ ఇలాంటి చర్యలకు పాల్పడటం ఇప్పుడు చర్చానీయాంశమైంది. తల్లిదండ్రుల్లో ఆందోళన. ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి లక్షల వేతనం ఆశతో ఐటీ కంపెనీల్లో చేరుతున్నారు. కానీ టీసీఎస్ ఘటన తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తిస్తుంది. ఉద్యోగం పేరుతో పిల్లలు నరకం చూస్తుంటే వారిని ఎలా కాపాడాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇలాంటి నేరాల్లో పాల్పడిన వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలి. కంపెనీల ఇంటర్నల్ కంప్లైంట్ సిస్టంలకు బయట స్వతంత్ర పర్యవేక్షణ అవసరం. ఉద్యోగ ప్రాంతాల్లో మతపరమైన ప్రస్తావనలు, ప్రచారాలు పూర్తిగా నిషేధించాలి. కంపెనీలు ఉద్యోగుల భద్రతకు బాధ్యత తీసుకోవాలి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఐటీ, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఉద్యోగం కోసం నగరాలకు వలస వచ్చిన యువతకు కార్పొరేట్ కంపెనీలు సురక్షిత ప్రాంతాలుగా ఉండాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్పేదనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. అండ్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా చేయూతనిందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.